హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి బెల్లం కుడుములు. వినాయకుని ఎంతో ఇష్టమైన బెల్లం ఆవిరి కుడుములను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. లేట్ ఎందుకు, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక కడాయిలో 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని దానిలో తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు ముందుగా 1 అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 1 అవర్ అయినా సరే నానబెట్టలేదంటే పచ్చిశనగపప్పు ఉడకటానికి చాలా టైం పడుతుంది. సో దీనిలో పచ్చిశనగపప్పుని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిలో మంచి టేస్ట్ కోసం, మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడిని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని వాటర్ అబ్జర్వ్ అవ్వి పప్పు ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ బియ్యం పిండిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కలిసేలా మిక్స్ చేసిన తర్వాత దీనిలో 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది. ఈ నెయ్యిని కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలా కలిపి చూడండి, ఈ విధంగా ముద్దలా ఫామ్ అవ్వాలి. ఇలా లేనట్లయితే కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వకుండా గోరువెచ్చగా ఉన్నంత వరకు చల్లారిన తర్వాత ఈ విధంగా హ్యాండ్స్కి నెయ్యిని యాడ్ చేసుకొని ముద్దలా వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా బెల్లం ఉండ్రాలను ప్రిపేర్ చేసుకున్నట్లయితే వినాయకునికి నైవేద్యాన్ని చిటికెలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా వినాయకునికి 5 ప్రసాదాలు పెట్టాలి, టైం లేదు, ఓపిక లేదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు అనుకునేవారు ఈ విధంగా 5 రకాల షేప్లో చేశారంటే 5 ప్రసాదాలు పెట్టినట్లే. సో ఈ 5 రకాల షేప్స్లో మొదటిది వచ్చేసి ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి ఈ విధంగా పైన కొంచెం షేప్ ఇచ్చారంటే మోదకం ప్రిపేర్ అవుతుంది. ఈ మోదకం మంచి ఫ్లవర్ షేప్ కోసం ఇలాంటి స్పూన్ సహాయంతో వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా చేశారు అంటే బ్యూటిఫుల్ మోదకం షేప్ రెడీ అయిపోతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఈ విధంగా కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా ఫింగర్స్ మధ్యలో ప్రెస్ చేశారు అంటే బెల్లం కుడుములు రెడీ అయిపోతాయి. చూడండి, బ్యూటిఫుల్ బెల్లం కుడుములు రెడీ అయిపోయింది. థర్డ్ వన్ వచ్చేసి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకున్నారు అంటే బెల్లం ఉండ్రాలు రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా అప్పాల్లాగా ప్రిపేర్ చేసుకున్నారు అంటే హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని బ్యూటిఫుల్ బెల్లం అప్పాలు రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని ఫింగర్స్ మధ్యలో ఈ విధంగా రౌండ్ చేస్తూ కుడుముల మాదిరిగానే షేప్ ఇవ్వకుండా ఈ విధంగా రౌండ్గా ప్రెస్ చేశారు అంటే ఇదొక రకం ప్రసాదంగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా బెల్లం కుడుములను 5 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు నచ్చిన ఏ షేప్లో అయినా సరే ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మీ దగ్గర స్ట్రీమర్ ఉంటే స్ట్రీమర్లో కుక్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని
దానికి నెయ్యిని అప్లై చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం కుడుములను పెట్టి ఈ విధంగా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి 10 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్ ఆవిరి కుడుములు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయాయి. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసి పెట్టండి, వినాయకుడు చాలా ఇష్టంగా తింటారు. ఈ వినాయక చవితి స్పెషల్గా ఈ బెల్లం ఆవిరి కుడుములు మీకు నచ్చిందా? మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద యాక్టివేట్ చేసినట్లయితే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.